హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నేను నీ ఆఫీసు క్రింద ఉన్నాను. ఆమె నా ఆఫీసు క్రింద ఉన్న ఆఫీసులో ఉంది. వాళ్ళ ఇల్లు క్రింద పెద్ద స్వరంగా ఉంది. అతడు తన స్కూటర్ ఆ షాపు క్రింద గోడౌన్లో పెట్టాడు. ఇలాంటి వాక్యాలు ఎన్నైనా సరే మీరు మలయాళంలో మాట్లాడవచ్చు. అయితే అవన్నీ రావాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక కామన్ పాయింట్ అనేది మీకు కనిపిస్తూ ఉంది. కనిపించిందా? చూడండి, ఆఫీసు క్రింద, ఇల్లు క్రింద, షాపు క్రింద. ఇలాంటివి ముందు మలయాళంలో ఎట్లా చెప్పాలనేది వస్తేనే ఇలాంటి ఎన్నో వాక్యాలు మీరు మాట్లాడగలుగుతారు మలయాళంలో. మరి వెళదామా? రండి. మనం తెలుగు వాక్యాలు మాట్లాడేటప్పుడు వాక్యాలలో క్రింద అని వచ్చిందనుకోండి, మలయాళంలో యుడే అడియిల్, యుడే అడియిల్ అని ఉపయోగించాలి. మనం క్రింద అంటే మలయాళీస్ యుడే అడియిల్, యుడే అడియిల్ అనేది వాడతారు. చూడండి, తెలుగు మలయాళం. తెలుగులో చూడండి, బల్ల క్రింద, పరుపు క్రింద, కుర్చీ క్రింద. మలయాళంలో బల్ల అంటే మలయాళంలో మేష, మేష. క్రింద అంటే ఏం చెప్పాను మలయాళంలో? యుడే అడియిల్. ఇప్పుడు కలిపి చెప్పండి. బల్ల క్రింద అంటే మలయాళంలో మేషయుడే అడియిల్, మేషయుడే అడియిల్. పరుపు క్రింద, పరుపు అంటే మలయాళంలో కిడక్క, కిడక్క. క్రింద అంటే మలయాళంలో యుడే అడియిల్. ఇప్పుడు కలిపి చెప్పండి. పరుపు క్రింద అంటే మలయాళంలో కిడక్కయుడే అడియిల్, కిడక్కయుడే అడియిల్. కుర్చీ క్రింద, కుర్చీ అంటే మలయాళంలో కసేల. క్రింద అంటే యుడే అడియిల్. కలపండి ఇప్పుడు. కుర్చీ క్రింద అంటే మలయాళంలో కసేలయుడే అడియిల్, కసేలయుడే అడియిల్. ఓకే, మీకు ఇంకా బాగా అర్థం కోసం ఇక ఉదాహరణ ఇచ్చాను చూడండి. కుక్క మెట్ల క్రింద ఉంది, కుక్క మెట్ల క్రింద ఉంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని మలయాళంలో చెప్పాలి. చూడండి, కుక్క అంటే మలయాళంలో నాయ, నాయ. మెట్ల క్రింద మలయాళంలో కోవని పడియుడే అడియిల్, కోవని పడియుడే అడియిల్. ఉంది అంటే ఆన్. కుక్క మెట్ల క్రింద ఉంది అని మలయాళంలో చెప్పాలనుకోండి. చూడండి, నాయ కోవని పడియుడే అడియిల్ ఆన్. నాయ కోవని పడియుడే అడియిల్ ఆన్. ఇక్కడ కుక్క ఉంది, మధ్యలో అది ఎక్కడ ఉంది అనేది మీరు చెప్పచ్చు. అంటే ఉదాహరణకి కుక్క కుర్చీ క్రింద ఉంది, లేదా బల్ల క్రింద ఉంది, లేదా కారు క్రింద ఉంది. ఇలా మీరు ఎన్నైనా చెప్పచ్చు. ఎప్పుడు క్రింద అనే పదం మీకు వచ్చినప్పుడు. మలయాళంలో వచ్చింది కదా, మరి క్రింద అంటే ఉపయోగించాలి? యుడే అడియిల్. ఓకే, ఈ వీడియో ఎంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో ఈ క్రింద అనే పదం ద్వారా కొన్ని వాక్యాలు ఫ్రేమ్ చేయడం జరిగింది. వాటిని మలయాళంలో ఎట్లా చెప్పాలి చాలా సింపుల్గా అనేది మీకు ఇవ్వడం జరిగింది, ప్రాక్టీస్ సెక్షన్ అది. ఓకే, ఈ వీడియో కాన్సెప్ట్ మీకు అర్థమైతే నెక్స్ట్ వీడియో వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.